ఇటీవల ఢిల్లీలో జనవరి 4న కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్గా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఢిల్లీలో అమిత్ షాతో రేవంత్ రెడ్డి భేటీ సందర్భంలో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. సీఎం రేవంత్ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి అమిత్ షా హామీ ఇచ్చారు. అయితే అంతకంటే ముందే ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేంద్రం కేటాయించింది. సీఎం రేవంత్ అడిగినన్ని పోస్టులు ఇవ్వకపోయినా 6 ఐపీఎస్ అధికారులను తాజాగా రాష్ట్రానికి కేటాయించారు. ఐపీఎస్ అధికారులు ఆయేషా, ఫాతిమా, మందారే, సోహం సునీల్, మనన్ భట్, పత్తిపాక సాయి కిరణ్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిలను తెలంగాణకు కేటాయించారు. వీరంతా 2022 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారులు. ఈ ఏడాది కొత్తగా వచ్చే బ్యాచ్తో మిగిలిన ఐపీఎస్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సీఎం రేవంత్ కోరికను అమిత్ షా తీర్చాడని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.